ఈ అద్భుతమైన సినిమాని మనకి తెరకండిస్తున్న రవి నంబూరి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. హలో రవి గారు. హలో అండి. కంగ్రాచులేషన్స్, మీ డెబ్యూ మూవీ ఇది. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా. చెన్నై లవ్ స్టోరీ, చెన్నై ఎందుకు? వై నాట్ హైదరాబాద్, విజయవాడ, వై చెన్నై? చాలా కష్టమైన క్వశ్చన్. అంటే ఫస్ట్ రాజేష్ గారు కథ చెప్పినప్పుడు చెన్నై అంటే ఇప్పుడు కొంచెం వేరే నేపథ్యం ఎంచుకుంటే బాగుంటుంది. అండ్ చెన్నై అయితే ఆయనకి కానీ మనీసర్కి కానీ నాకు కానీ అందరికీ ఇళయరాజా గారు సో పర్సనల్లీ కనెక్టెడ్. సో చెన్నై అయితే కొంచెం వైబింగ్గా ఉంటుందని చెప్పి చెన్నై లవ్ స్టోరీ ఉంది. యా, అసలు మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ అయితే రోజు మేము దొబ్బుతామని, చెన్నై అయితే హ్యాపీగా రూమ్ వేసుకొని ఉండొచ్చు కదా అని చెన్నై పెట్టుకున్నారు. చెన్నైలో 3 రోజులే చేసింది కాదు. ఇప్పుడు అసలు నా క్వశ్చన్ ఏంటంటే, హౌ ఈజ్ ఇట్? మా టార్చర్ భరించడం ఎలా ఉంది? మాతో గొడవలు ఎలా పడ్డారు అవి చెప్పండి కొంచెం. లేదు, లాస్ట్ వారం నుంచే కదా గొడవలు, ముందంతా బాగానే ఉండింది. లాస్ట్ వారం నుంచే కాబట్టి లేదు నాకు అర్థం చేసుకోగలను నా తగులన్నిటిని. రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు ఎందుకు. థ్యాంక్ యూ రవి గారు. ఆయన మాట్లాడిన సినిమా తీసిన కల్టే. ఐ థింక్ యూ ఆల్ నో హూమ్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ నౌ. ఐ నౌ రిక్వెస్ట్ ఎస్కేఎన్ గారు టు